అసలు నీకేం కావాలి? నీకీ వ్రతం చేయడానికి ఏంటి సమస్య? దానికి నాకు ఆన్సర్ కావాలి. చెప్పు. ఏ వాణ్ణి భర్త గగన్ కాదా? ఇప్పుడు కాదని ఎవరన్నారు? నువ్వు అందరూ అనుకునేలాగా బిహేవ్ చేస్తున్నావుగా. నీకలా అనిపిస్తుందేమో. పచ్చకామర్లో వచ్చినోళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అంటారు. అలా ఉంది నువ్వు చెప్పింది. భూమి భూమి భూమి. నేను నీకంటే ప్రతి విషయంలోనూ 4 ఆకులు ఎక్కువే చదివిందాన్ని. హనుమంతుడి ముందే కుప్పిగంతులు వేస్తే ఎలా? సామెతలతో టాపిక్ డైవర్ట్ చేయకు. ఇక్కడున్నది అపూర్వ. నిజంగా తను గగనే అయితే ఈ వ్రతం చేయడానికి అసలు నీకు ప్రాబ్లం ఏంటి? ఎందుకు పని కట్టుకుని మరి మీరాన్ని ఇక్కడికి రప్పించావు? చెప్పు. ఈ వ్రతం ఆగిపోలేనే కదా? కదా? కానీ నేనిక్కడుండగా నువ్వు ఈ వ్రతం నుంచి తప్పించుకోలేవు. అవసరమైతే ఈ ఏరియా మొత్తాన్ని నా కంట్రోల్లోకి తెచ్చుకుంటాను. ఇక్కడున్న ప్రతి వస్తువు, ప్రతి దాన్ని నా గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తాను. కాబట్టి కనీసం నీ ముద్దుల ప్రియమైన అత్తయ్య శారద కోరికను తీర్చు. ప్రతిసారిలా మా ఆయన కోసం ప్రాకులాడే ఓపిక, సహనం నాకు లేవు. ఇంకొకసారి ఆయన ఎక్కడికి వెళ్లకుండా కాపాడు. అదే జరిగితే నేను నీకు 101 టెంకాయలు కొడతాను. నా మొర ఆలకించు స్వామి. అత్తయ్య పిలిచావా స్వామి? అత్తయ్య నేను. ప్రతిసారి నీ ఎంట్రీ ఏంటి భూమి? నేను అలిగానని చెప్పాను కదా. ఆ అలక పోగొట్టడానికే ఇది తీసుకొచ్చానత్తయ్యా. ఏంటిది? పన్నీరు. నాకెందుకు? వ్రతంలో కూర్చున్న అందరి మీద మీరే పన్నీర్ జల్లాలత్తయ్యా. నేను అక్కడికి రాను. నీకు తెలుసు కదా, మీ మావయ్య ఆవిడ పక్కన కూర్చొని వ్రతం చేస్తుంటే నన్నే మొహం పెట్టుకుని కూర్చోమంటావు? నేను అక్కడికి రాను. అత్తయ్య, అసలు విషయం మీకు అర్థం కావట్లేదు. మన జీవిత భాగస్వామిని ఎప్పుడూ వేరే వాళ్ళకు వదిలేసి మనం ఇలా గాల్లో దీపం పెట్టి దేవుణ్ణి అడగకూడదు. మన వాళ్ళు మనకి దక్కాలంటే మనం దగ్గరుండి అక్కడ ఏ పొరపాటు జరగకుండా చూసుకోవాలి. అంటే మీరు ఇక్కడ లేరు అనుకోండి. మీరు లేరు కదా అని శారదత్తయ్య కేపీ మావయ్యకి మరింత దగ్గరయ్యే ప్రమాదం ఉందత్తయ్యా. ఇదే అదునుగా చూసుకుని రెచ్చిపోతారు. అంతేనంటావా? అవునత్తయ్య. మీరొస్తే కనీసం మీరున్నారన్న భయంతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు కదా. అది నిజమే కదా. అయితే ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి ఈ పన్నీర్ మొత్తం చల్లేస్తాను. ఇటివ్వు. అత్తయ్య ఒక్క నిమిషం. చెప్పు భూమి, ఏమైంది? అత్తయ్య, అపూర్వ పిన్నికి కొంచెం ఈగో ఎక్కువ కదా. వేరే వాళ్ల మీద చల్లి పిన్ని మీద సరిగ్గా చల్లకపోతే గొడవ చేస్తుంది. కాబట్టి ముందు అపూర్వ పిన్ని మీద ఫుల్గా చల్లేసాయి. ఆ తర్వాత మిగతా వాళ్ల మీద కూడా చల్లొచ్చు. అది నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? నా మొదటి చాయిస్ ఎప్పుడూ అపూర్వ వదినే. అమ్మయ్యా, అన్నీ అదే దీనికి. అక్కడే ఆగిపోయివేంట్రా? అబ్బా, టైం అయిపోతుందమ్మా. ఇక్కడ నించున్నావేంటి? త్వరగా రా. త్వరగా రావాలి కదా. త్వరగా రా. రారా, ముహూర్తం దాటిపోతుంది మరి. త్వరగా రా. Oh shit! అపూర్వ, వదినా, అపూర్వ. అత్తయ్య, అత్తయ్య, అయ్యో, అయ్యో, అత్తయ్య,
అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకువెళ్ళండి. పైకి లేపండి. జాగ్రత్త జాగ్రత్త చెర్రీ. వదినా. పూజారి గారు, వీళ్ళ వ్రతానికి ఏదో గట్టిగా దిష్టి తగిలినట్టుంది, అందుకే చిన్న డిస్టర్బెన్స్ అయింది. ఆ పెయిన్ ని పాపం మా అపూర్వ మేడం గారు తీసుకున్నారు. నిజంగా మేడం చాలా గ్రేట్. ఇంకా ఏ ప్రాబ్లం రాదు. మీరు వ్రతాన్ని మొదలు పెట్టండి. నేను ఇంత ప్లాన్ చేసి వ్రతాన్ని ఆపేస్తే మళ్ళీ వ్రతం అంటాడేంటి? నువ్వు మనిషివేనా అసలు? పూజారి గారు, వ్రతం అనుకున్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, అన్ని ఆటంకాలే. దీన్ని బట్టి చూస్తే ఇదంతా అపశకునమే కదా. అవన్నీ పట్టించుకోకూడదు, మనకి వ్రతం ముఖ్యం. ఇది మా వ్రతం. మీరు ప్రతిసారి దూరి దూరి మాట్లాడుతున్నారు. మీరు కొంచెం సైలెంట్ గా ఉండండి సూర్య. అది అంకుల్. ఎస్పీ సార్ ఇంటెన్షన్ ఇంకేదో ఉన్నట్టుంది. పూజారి గారు, మా అమ్మ తర్వాత అమ్మ లాంటిది మా పిన్ని. మేము తీరా ఇక్కడికొచ్చి కూర్చోబోయే టైంకి ఈ ప్రమాదం జరగడం ఏంటి?